అరే రే, ఈ పిల్లగానికి ఏమైంది గట్లేడుస్తుండ్రు అనుకుంటున్నా. క్రికెట్ అంటే పిచ్చి, 4 సంవత్సరాలకే బ్యాటింగ్ పట్టుకున్నాడు. ఇతని ప్రతిభ గుర్తించిన తన తండ్రి తన కుటుంబానికి ఆధారమైనటువంటి పొలాన్ని అమ్మేసి ఈయనకు మంచి శిక్షణ ఇప్పించాడు. సరే అయితే ఏందంటారా, కేవలం 14 సంవత్సరాలకి ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిండు. అది కూడా ఢిల్లీ ఆర్ఆర్ పోటీ పడి మరి 1,10,00,000 వేలంలో దక్కించుకుంది. కానీ మనోడు ప్లేయర్ 11లో చోటు దక్కించలేకపోయాడు. దానివలన 8 మ్యాచ్లు ఈ ఐపీఎల్లో స్టార్టింగ్ ఆడలేకపోయాడు. పాపం సంజు శాంసన్ ఇంజూర్ కావడం వలన ఇతనికి ఛాన్స్ వచ్చిన ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ కావడంతో ఇలా ఏడుస్తున్నాడు ఈ అబ్బాయి. కానీ 2వ మ్యాచ్ కూడా ఫెయిల్ అయ్యాడు. కానీ 3వ మ్యాచ్లో కొడితే కేవలం 35 రన్లకి ప్రపంచం మొత్తం ఇతని వైపు చూడడం చాలు చేసింది. సుందర్ పిచ్చయ్య, ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్, క్రికెటర్స్ ప్రతి ఒక్కరు ఇతని గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. ఇప్పుడు హాట్ టాపిక్ ఎవరో తెలుసా? మన వైభవ్ సూర్యవంశీ. ఏ సోషల్ మీడియాలో చూడు, ఎక్కడ కూడా చూడు, ఇతని ఫోటోలు, ఇతని న్యూసే ఉంటుంది. అంత కసిగా ఆడాడు. మన ఇండియా టీంకు ఇలాంటి ఆణిముత్యాలని మన ఐపీఎల్ తీసుకొస్తూనే ఉంది. మీకు తెలిసిన అభిషేక్ శర్మ తెలుసు కదా, సంజు శాంసన్ తెలుసు కదా, క్రిస్ గేల్ ఐపీఎల్లో 30 బాళ్లలో సెంచరీ పూర్తి చేస్తే మనోడు చిన్న పోరగాడు అసంటోడు 35 బాళ్లలో ఫస్ట్ ఐపీఎల్లోని సెంచరీ కొట్టి అతను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. శభాష్ అనిపించుకుంటున్నాడు మన వైభవ్ సూర్యవంశీ.